అమ్మ. ఈ అమ్మ అన్నటువంటి పిలుపుకి మనం జనరల్గా అన్నప్పుడు ఆవుని చెప్తూ ఉంటాం. ఎందుకు? ఆవు ఏం చేసినా సరే అమ్మ ఎలాగైతే బిడ్డ కోసం అంత మంచి చేస్తుందో అలా ఆవు చేసిద్దని అంటారు. ఈ కంపారిజన్ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, గుత్తా జ్వాల ఆవులో ఎలాగైతే సకల దేవతా దేవుళ్ళు ఉన్నారన్నట్టుగా ఈరోజు గుత్తా జ్వాల చేసిన ఒక పని అమ్మలందరిని కూడా ఈ గుత్తా జ్వాలలో చూపించారు. జ్వాలలో అమ్మతనానికి అపురూపమైనటువంటి అడ్రస్ అన్నట్టుగా జ్వాల కనిపించింది. విశాల విష్ణు అనుకుంటా, తమిళ్ హీరో, అతన్ని పెళ్లి చేసుకున్నారు. సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ విడాకులు. సో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా. ఈమె మొన్న 2021లో అయినట్టుంది. మొన్న ఏప్రిల్లో ఒక పాప పుట్టింది ఈమెకి. ఆ పాపకి బ్రెస్ట్ ఫీడింగ్ కదా, సో పాలు ఇస్తుంది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. కొంతమంది తల్లులకి ఏమైందంటే, బిడ్డ పాలు తాగ ఇంకా పాలు కొన్ని ఉంటాయి, ఆ పాలు కనుక బయటికి వెళ్ళలేదనుకోండి బరువుగా ఉండి పాపం ఇబ్బంది పడతారు వాళ్ళు. అండ్ బిడ్డ పాలు బాగా తాగుతుంటే సంతోషం. అమ్మ పాలు అమృతంతో సమానం. ఆ స్టార్టింగ్ పాలు ఏవైతే ఉంటాయో ముర్రి పాలు అంటే సమ్మేద అంటారు. అవి ఊళ్ళలో తెలియకుండా బయట పడబోస్తూ ఉంటారు. స్టార్టింగ్ కాదండి, చాలా చాలా హెల్దీ అండి అది. బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే పాలు బొట్టుతో సహా అమృతంతో సమానం. అవి బిడ్డలుగా పట్టాలి. ఓకేనా? సో ఇక మన జ్వాల వచ్చేసి తన బిడ్డకు పాలు పట్టాక ఇంకా పాలు ఉంటున్నాయి. లైక్లీ షీఈ్ హెల్తీ అండ్ మనిషి కూడా కొంచెం పర్సనాలిటీ వైజ్ కూడా స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి గుడ్. సో ఇంకా పాలు ఎక్సెస్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రితో మాట్లాడుకుంది. వాళ్ళు కొన్ని కిట్స్ ఇస్తారు, నీ పాలని ఆ కిట్స్లో పట్టాలి. అలా పర్ డే ఈమె 600 ml, 600 ml అంటే 400 ml తక్కువ 1 లీటర్ అన్నట్టు. అంటే మీకు ఎలా చెప్పాలి, కూల్ డ్రింక్ బాటిల్ ఉండిద్దా, ఏది 10 రూపాయల సీసా కన్నా ఇంకోటి 20 రూపాయల సీసా ఏదో ఉండేది కదా, రెగ్యులర్గా పెద్ద సీసా అంటారు చూసారా కూల్ డ్రింక్స్, గాజులో వచ్చేది. అందులో నాకు తెలిసి 250 ml 300 ml అనుకుంటా, అందులో 300 ml. ఈవెన్ బయట కూడా మొన్న రీసెంట్గా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా అరౌండ్ 350-400 ml తీసుకున్నారు. సో ఇలా ఒక బ్యాగ్స్ ఇస్తారు. వాటిలో చక్కగా వాళ్ళ బిడ్డగా పాలు బట్టి, అంటే తన బిడ్డ కడుపు నింపి ఇంకా పాలుని అనుకున్నప్పుడు ఆసుపత్రుల్లో చాలామంది పాపం డెలివరీ అయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి పాలు పడదు. అండ్ కొంతమంది పిల్లలకు సంబంధించి వాళ్ళమ్మ పాలు తాగకూడదు అన్నట్టు ఏదో ఉంటుంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల. మరి ఆ బిడ్డలకు పాలు ప్యాకెట్ పాలు పెడితే అట్ట కాదు కదా, అమ్మ పాలు అమృతం కదా. సో గుత్తా జ్వాల లాంటి ఒక హెల్తీ పర్సన్, చక్కగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉన్న పర్సన్ తన పాలను ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి చంటి బిడ్డలకి ఇస్తుందండి. గడిచిన 4 నెలలుగా ఈమె ఎన్ని పాలు ఇచ్చింది మొత్తం చెక్ చేస్తే అక్షరాల 30 లీటర్ల పాలు ఇచ్చింది, తన చనుపాలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నానండి. ఈ మధ్యకాలం నిజంగా ఇటువంటి వార్త చూడాల. గుత్తా జ్వాల లాంటి పర్సన్, ఆస్తి ఉంది, సొసైటీ మంచి నేమ్ ఉంది. అసలు ఇప్పుడు చాలామంది మరలా ప్రాక్టికల్ నీ మాట నేను చూస్తున్నట్టు కొంతమందిలో అబ్జర్వ్ చేస్తున్నా, పేరుకే వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, ఇక పుట్టినప్పటి నుంచి వాళ్ళకి పాలు ఎవరు, మొత్తం ఆయాలు వాళ్ళు చూసుకోవాలి, ఇలా కొంతమంది ఎదురవుతున్నారు. బట్ గుత్తా జ్వాల తన బిడ్డ కడుపు నింపి మరలా వేరే తల్లులకు పుట్టిన బిడ్డల కడుపు కూడా నింపుతుంది. నిజంగా ఆ తల్లికి నిజంగా పాదాభివందనం. జ్వాల గారు నిజంగా నిండు నూరేళ్ళు మీరు గొప్పగా ఉండాలండి. మీ పాప ఎవరికైనా అదృష్టవంతురాలు, దేవత లాంటి మీకు కూతురుగా పుట్టింది. మీ భర్త నిజంగా అదృష్టవంతుడు. అండ్ ఓవరాల్గా మీరు మన తెలుగు అమ్మాయి అవటం ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ.